నిన్న చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రఘురామకృష్ణంరాజు గారి మీద ఏదో జరిగిపోయింది అని చెప్పేసి వాళ్ళంతా కూడా రఘురామకృష్ణంరాజు గారిని వెనకేసుకోవడం, ఇంకేదో మత రాజకీయాల పరంగా వాళ్ళు ఏదో కామెంట్ చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. పవన్ కళ్యాణ్ గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చారంటే, హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే శ్రీరామనవమి రోజున ఆకివీడులో రామాలయానికి పూజలో పాల్గొనేందుకు వెళ్ళిన గౌరవ శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు గారిపై, ఆయన అనుచరులపై, జనసేన నాయకులపై కొంతమంది వ్యక్తులు ఆయుధాలతో దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాను. పండుగ రోజు ఆలయం దగ్గర ఈ దాడి జరగడం వెనుక కుట్ర కోణం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించి దాడి వెనుక ఎవరున్నారో విచారణ జరిపి చట్టపరంగా కఠినంగా శిక్షించాలి అనేసి పోలీస్ శాఖను సూచిస్తున్నాను. ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. రఘురామకృష్ణంరాజు గారి మీద దాడి అని చెప్పేసి ఎక్కడికైనా రాయడం లేదు. హిందువులపై దాడి అని చెప్పేసి రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఎందుకు ఇక మత ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కావడం లేదు. రఘురామకృష్ణంరాజు గారి మీద దాడి, రఘురామకృష్ణంరాజు గారు అక్కడికి వెళ్ళాడు, అక్కడే జరిగింది అలా రాయొచ్చు కదా. హిందువులపై దాడి. ఇంకొక ఆయన రఘురామకృష్ణంరాజు గారి స్టేట్మెంట్, నేను త్రుటిలో తప్పించుకున్నాను, నేను అక్కడి నుంచి బయలుదేరిన వెంటనే రామభక్తుల మీద కొంతమంది, చూడండి రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడిన మాటలని ఇవన్నీ కూడా, రామభక్తుల మీద కొంతమంది మేకులు చాకులతో దాడి చేశారు, పక్కా ప్లాన్ ప్రకారం చేశారు. నిన్న రాత్రే బయట నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి ఒక్కో ఇంటిలో 3 చొప్పున ఉన్నారనే ప్రాథమిక సమాచారం. శ్రీరామనవమి రోజు 100 ఏళ్ల చరిత్ర ఉన్న రామాలయానికి వెళ్ళి పూజ చేయడానికి వీల్లేదు, చేస్తే చంపేస్తామని దారుణమైన పరిస్థితికి వచ్చారంటే చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ముమ్మాటికి 100కి 1000% తప్పుడు మాటలు, ఊహించుకొని మాట్లాడే మాటలు. రఘురామకృష్ణంరాజు గారికి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. రఘురామకృష్ణంరాజు గారు ప్రజల సొమ్మిని బ్యాంకుల ద్వారా 1000 కోట్లు దోచేసి 1000 కోట్లు తినేసి మింగేసి ఆయన దర్జాగా హిందూ అని వేసి ఒక పదం వాడేసి ఆయన ఇంకా సానుభూతి పొందడం కోసం ఇలాంటి డ్రామాలు ఆడుతుంటే, ఇంకా ఆయన మీద ప్రేమ చూపిస్తూ ప్రేమ కురిపిస్తున్నటువంటి వ్యక్తులని ఏమనాలో మనకు అదే అర్థం కాదు. ఈ దేశ ప్రజలు ఎటు వెళ్తున్నారో అర్థం కాదు. అరే 1000 కోట్ల రూపాయల ప్రజల యొక్క ధనాన్ని దోచుకొని తింటుంటే మింగేస్తుంటే అటువంటి వాళ్ళు నేను జై శ్రీరామ్ అని వేసి మాట్లాడేసి తప్పించుకొని ఒక సెంటిమెంట్ని రాజేసి మొత్తం మ్యాటర్ని అన్నింటిని కూడా డైవర్ట్ చేసేస్తుంటే ప్రజలు ఇప్పుడు లేనివి ఆంధ్రప్రదేశ్లో లేనివే మొన్నంతా కూడా లడ్డు గిడ్డు అని చెప్పేసి బీభత్సంగా రచ్చ చేశారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ డైవర్ట్ చేయడానికి కోసం మళ్ళీ ఇక్కడ దీన్ని వాడేస్తున్నారు. ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి గురించి ఎవరైనా సరే ఏమైనా మాట్లాడతారా అంటే ఒక్కరు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడు. ఈ పవన్ కళ్యాణ్ గారైనా సరే ఏ రోజైనా సరే రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, ప్రజల కోసం ఏ రోజైనా సరే ఒక ట్వీట్ చేశాడా? కేంద్రంలో కూడా వీళ్ళ ప్రభుత్వమే ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా సరే గ్రాంట్స్ తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి ఏ రోజైనా సరే ట్వీట్ చేశాడా? రాష్ట్ర ప్రజల కోసం ఏమైనా సరే ట్వీట్ చేశాడా? ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం, ఆరోగ్యం కోసం, ఆరోగ్యశ్రీ ఆగిపోయింది కదా, వాటి గురించి ఏమైనా సరే ఒక ట్వీట్ చేశాడా? ఇవేమి చేయడు. ఎక్కడైతే మత రాజకీయాలు స్టార్ట్ అవ్వాలని అనుకుంటారో అక్కడ మాత్రం ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. ఉండి నియోజకవర్గం ఆకివీడు మున్సిపాలిటీ పరిధిలోనే శ్రీరామనవమి సందర్భంగా అక్కడ ఉన్న పురాతన ఆలయానికి పూజకి వెళ్తున్న డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణంరాజు గారిపై, కూటమి నాయకులపై కొందరు దాడి చేయడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా ఖండించారు. దశాబ్దాలుగా నిరాదరణకు గురైన రామాలయ పునరుద్ధరణకు పూనుకున్న డిప్యూటీ స్పీకర్ పూజలకి వెళ్లిన సమయంలో బయట వ్యక్తులతో కలిసి కొంతమంది ఆయుధాలతో దాడికి తెగబడడం గర్హనీయం. భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవాల్సిన పవిత్ర సమయంలో ఇటువంటి సామాజిక విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం సరికాదు. ఈరోజు జరిగిన దాడిలో కొందరు గాయపడి ఆసుపత్రి పాలవడం దురదృష్టకరం. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించారు, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశాడు. నారా చంద్రబాబు నాయుడు గారు సరే ఒక విధంగా పర్లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ట్వీట్లు ముమ్మాటికి తప్పు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన చేసినటువంటి ట్వీట్లు, ఆయన వాడాల్సిన పదాలు ఇవి కాదు. రఘురామకృష్ణంరాజు గారు ఇప్పుడు సచ్చీలుడు అయిపోయాడయ్యా. 1000 కోట్లు తినేసి బ్యాంకుల నుంచి మింగేసినటువంటి వ్యక్తి ఇప్పుడు సచ్చీలుడు అయిపోయారు. ఆయనకు మద్దతు ఇస్తున్నారు. ప్రజల సొమ్ముని తినాడు ఆయన సొమ్ముని కాదు, బ్యాంకులో ఎవరు సేవ్ చేసుకుంటారు డబ్బులు, పేదల సొమ్ముని ఆయన తీసుకొని మింగేస్తే అటువంటి వ్యక్తికి సానుభూతి తెలుపుతున్నారే. ఒకే ఒక కార్డు, హిందూ అనే ఒక కార్డు చూపించేసే మొత్తం సానుభూతి దొబ్బేస్తున్నాడు.
ఆయన వేల కోట్ల తినేది మాత్రం ఎవరు కూడా అడగడం లేదు. కరప్షన్ చేస్తే అడగరు కానీ ఆయన జై శ్రీరామ్ అంటే అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. ఒక కమ్యూనిటీ పేరు చెప్పుకొని, ఒక మతం పేరు చెప్పుకొని ఎవరైనా సరే ఏమైనా రాజకీయాలు చేసుకోవచ్చు. ఎన్ని వేల కోట్లు తినేసినా అడిగేవాడు ఉండరు. రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదు, దేశ అభివృద్ధి అవసరం లేదు. ఒకరేమో హిందూ అంటాడు, ఇంకొకటి క్రిస్టియన్ అంటాడు, ఇంకొకటి ముస్లిం అంటాడు. ఎవరికి వాడికి మత రాజకీయాలు చేసుకుంటూ మతాల మీద ఏడుస్తూ ఎప్పుడు 24/7 మతం 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 మతం. కులాలు అయిపోయింది, ఇప్పుడు మతాలకు వచ్చారు. ఇవి ఎంతవరకు వెళ్తాయో అర్థం కావడంలే, ఏ లెవెల్కి వెళ్తాయో అర్థం కావడంలే. బీభత్సం. నిన్న ఆయన రాజాసింగ్, ఆయన హైదరాబాద్లో ఆయనతో ఇంకొక వ్యవహారం. ఆయన నోటి నుండి ఏ రోజు కూడా ఇప్పటివరకు నేను హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం, నా నియోజకవర్గం కోసం నేను ఇది చేస్తున్నాను, ఈ అభివృద్ధి చేస్తున్నాను, ఈ అభివృద్ధి కోసం ఇలా శంకుస్థాపన చేస్తున్నాం, కొబ్బరికాయలు కొడుతున్నాం, ఈ అభివృద్ధి కోసం నేను చీఫ్ మినిస్టర్ని కలిశాను, ఈ అభివృద్ధి కోసం ప్రైమ్ మినిస్టర్ని కలిశాను అని చెప్పేసి ఆయన నోట నుండి ఆయన ఎప్పుడు కూడా ఒక మాట కూడా వినలే. ఎప్పుడు వినలే. ఆయన నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనేసి దళితులు, ఎస్సీ ఎస్టీలను హిందుత్వం నుంచి దూరం చేసే కుట్ర జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతాడు. ఎటుపోతుంది సమాజం అర్థం కావడంలే. ఈ కులాలు మతాలు ఏమైనా కూడి పెడతాయంటే వీళ్ళకి తెలుసు ఏం కాదనేసి, కానీ ఒక జనరేషన్ని సర్వనాశనం చేసేస్తారు ఈ పొలిటికల్ లీడర్స్. వీళ్ళు పొలిటికల్గా బతకడం కోసం, వీళ్ళు పొలిటికల్గా ఎదగడం కోసం, వీళ్ళ స్వలాభం కోసం, స్వప్రయోజనాల కోసం ఒక జనరేషన్ని నాశనం చేస్తారు. ఇక ఒకరేమో హిందూ అంటాడు, ఇంకొక ఆయనేమో ముస్లిం అంటాడు, ఇంకొక ఆయనేమో క్రిస్టియన్ అంటాడు. ఎవరు తోచిన రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి లాభం వాళ్ళు పొందుతున్నారు. కానీ కామన్ పీపుల్స్ మాత్రం అల్లాడిపోతున్నారు. డబ్బున్నడమే హ్యాపీయే. పేద ప్రజలు, మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఆరోగ్యశ్రీ ఎత్తిపోయింది, క్లోజ్ చేసేస్తామని చెప్పి చెప్తున్నారు. దాని మీద ఇప్పటివరకు ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ మంత్రి కానీ స్టేట్మెంట్ ఇవ్వలే. ఈవెన్ ఈయన రఘురామ కృష్ణరాజు గారు కూడా దాని గురించి స్పందించలే. కానీ ఈయన మీద ఏదో జరిగిపోయిందని చెప్పేసి, ఏమి జరిగిపోయిందని చెప్పేసి నాటకాలు ఆడుతున్నాడు. ఆయన సచ్చీరుడు అయిపోయాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సచ్చీరుడు అయిపోయాడు. కానీ వేల కోట్ల తినేది మాత్రం ఎవరు అడగరు. అరే ఫీజు రింబర్స్మెంట్ రాదు, విద్యార్థులు అల్లాడిపోతున్నారు, అడగరు. రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు, దాని గురించి ఎవరు అడగరు. ఆరోగ్యశ్రీ ఆగిపోయింది, దాని గురించి ఎవరు అడగరు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమవుతున్నారు, వాటిని ఎవరు అడగరు. అది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, వాటిని ఆపేసినారు, వాటిని కొనసాగించారంటే దాని గురించి అడగరు. రాష్ట్ర అభివృద్ధి కన్నా, దేశ అభివృద్ధి కన్నా వీళ్ళకి కుల మతాలు మాత్రం కంపల్సరీ కావాలి. ఎందుకంటే వీ స్వప్రయోజనాల కోసం, రాజకీయంగా బలపడడం కోసం ఇలాంటి మత రాజకీయాలు చేస్తూ ఎవరికి వాడు రెచ్చిపోతున్నారు. వీటిని ఎవరు ఖండిస్తారు? ఇవి ఎప్పటికి ఆగుతాయో ఆ దేవుడు